UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఓం నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మ నమా జగత్తుత్తే సతి ఫలయ బ్రహ్మ హరిహరాయ గుణాత్మ సర్వగతిగామి దశ దశ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు కురు స్వ కుర్రో కుర్రు కొండదేవత అమ్మ పలుకు జగతమ్మ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు వనదుర్గా పలుకు జాయ కొండదేవత అమ్మవారు దేవి. ప్రజలందరికీ నమస్కారము. ఈరోజు మనం తెలుసుకోవాల్సింది కుంభరాశి ఫలితాలు. ఈ కుంభరాశి వాళ్ళకి ఆదాయములో 14, ఖర్చులో 14, రాజపూజిత 6, అవమానాలు 1. కాబట్టి ఈ జాతకంలో చూసుకుంటే ధనిష్ట నక్షత్రం, శతాభిష నక్షత్రం, పూర్వభద్ర నక్షత్రం, ఈ 3 నక్షత్రములు కలిస్తేనే కుంభరాశి ఫలితాలు. ఈ కుంభరాశి వాళ్ళకి అదృష్టము, జీవితము, లలాటకము, యోగము, స్థానబలము. ఏ కార్యక్రమం అనుకున్నా, ఏ పని చేయాలనుకున్నా నిదానంగా వెళ్తుంటారు. నిండుకుండా హృదయం మాదిరిగా. వాళ్ళకి డబ్బు గురించి కాదు, పెద్దవాళ్ళ మాట, విశ్వాసం, గౌరవం అది వాళ్ళకి ఫస్ట్ నుంచి, వాళ్ళకి చిన్నప్పటి నుంచి వాళ్ళ జాతక ఫలితంలో కనపడుతుంది. ఎందుకంటే ఎదుటి వాళ్ళని గౌరవించటం, వాళ్ళని ప్రేమియటం, అభిమానియటం అనేది ఇలా జాతకంలో ఉంది. ఈ కుంభరాశి వాళ్ళు ఎన్నో రోజుల నుంచి చాలా వరకు కష్టపడుతూనే ఉన్నారు. కాబట్టి మెయిన్గా ఈ కుంభరాశి వాళ్ళకి ఇప్పుడు శని ప్రభావం ఎక్కువగా కనబడుతుంది. ఆ శని ప్రభావం వలన ఏ కార్యక్రమాన్ని అనుకుంటున్నారో, ఏ పని పోవాలనుకుంటున్నారో ఆ పనులు వీళ్ళకి బ్రేక్ అయిపోతుంటాయి. చేతికాడికి వస్తుంటాయి, నోటికి అందుకోకుండా పోతుంటాయి. మరి అది ఎందువల్ల అవుతుంది, ఏమిటి కారణం, ఏమిటి, ఏమి జరుగుతుంది, ఏమిటా అని చాలామందికి చాలా విధానాలుగా ఉంది. కానీ స్త్రీ విషయాలలో చాలా జాగ్రత్త పడాలి. అమ్మాయి విషయాలలో కానీ చాలా విషయాల్లో జాగ్రత్త పడకోకుండా వెడల చాలా వరకు అధోగతి పాలయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి తన తప్పు తనకు తెలియదు అంటారు. ఏడే వాళ్ళ తప్పు మనం చెబుతాం కానీ మన తప్పు మనకు తెలియదు అంటారు. కాబట్టి మనం ఏ కార్యక్రమం చేయాలనుకున్నా, ఏ పని పోవాలనుకున్నా, ఏ చేయాలనుకున్నా కూడా పెద్దవాళ్ళ ఆశీర్వాదం మేము తీసుకోవాలి. అది తీసుకున్న తర్వాత మనం ఏ రూట్లో పోతే మనకు బాగుంటుంది, ఏ సబ్జెక్ట్ని పట్టుకుంటే మనకి ముందుకి పోగలుగుతాము అనేది మనం దాని గురించి ఆలోచించి ముందడుగు వేస్తే తప్పకుండా మంచి యోగం అనేది కనబడుతుంది. ఆ భగవంతుడు దయ వల్ల అష్టౌషధ్యాలు, భాగ్యభోగాలు కలిసి వచ్చే యోగం ఉంది. వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ, చేసే కార్యక్రమాల్లో కానీ, కొన్ని పనులలో కానీ. మరి ఈ నెలలో వీళ్ళకి ఊహించని మలుపు రాబోతుంది. ఊహించని పనులు, ఊహించని కార్యక్రమాలు, ఊహించని డబ్బులు, ఊహించని స్థాయిగా ఎదగాల్సిన జాతక ఫలితం కనబడుతుంది. అది తప్పకుండా ఇలా జాతకంలో దగ్గరికి వచ్చేసింది. ఆ భగవంతుడు దయ వల్ల తప్పకుండా అభివృద్ధి అయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. శని ప్రభావంలో కూడా చాలా అనుకూలంగా లేదు. రావు ఫలితంలో చూస్తే అంతంత మాత్రమే కనబడుతుంది. తర్వాత వీళ్ళకి వ్యాపారంలో కానీ, రాజకీయ ఫలితంలో కానీ, విద్యారంగంలో కానీ చాలా వరకు పెద్ద కార్యక్రమాలు కొన్ని పూర్తి చేయాల్సినవి కూడా అతి దగ్గరలో వస్తున్నాయి. కాబట్టి ఏ కార్యక్రమం చేయాలనుకుంటున్నారో, ఎడు పోదాం అనుకుంటున్నారో కొంచెం ఆలోచించి మీరు ముందు అడుగు వేయండి. ఆ భగవంతుడు దయ వల్ల మీరు శుభ ఫలితాలు, మంచి కార్యక్రమాలు తప్పకుండా అభివృద్ధి పొందే యోగం అనేది మీ జాతక ఫలితంలో కనబడుతుంది. కాబట్టి మీ మీద ఉండాల్సిన ఈ శని ప్రభావం ఉంచుకొని మీరు పెద్ద కార్యక్రమాలను ఏ కార్యక్రమం పట్టుకున్నా మీకు విజయవంతం కాదు. మీకు ఆ పనులన్నీ విజయవంతం కావాలంటే మీ మీద ఉండాల్సిన ఆ ప్రాబ్లాన్ని మీరు సాల్వ్ చేసుకోవాలి. అది ఎలా వెళ్ళిపోతుంది, ఎలా పోతుంది, ఎప్పుడు పోతుంది, ఏం చేస్తే పోతుంది, అది ఏం చేయాలి అనేది చాలామందికి తెలియదు. కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు ఒకసారి మమ్మల్ని సంప్రదించినట్టుగైతే మీకు ఏ ప్రాబ్లాలు ఉన్నాయి, ఏ ప్రాబ్లానికి మీరు ఏం చేస్తే మీకు బాగుంటుంది, మరి ఏ దర్శనం చేస్తే, ఏ గుళ్ళో పోయి దర్శనం చేస్తే మీకు విజయవంతం అనేది పొందుతారు, మీకు మనశ్శాంతి కలిగిద్ది అనేది ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు ఫోన్ చేస్తే అన్ని విషయాలు మేము చూసి చెప్పగలుగుతాము. సర్వో జనా సుఖనో భవంతు.
ఓం నమ శివాయ.